హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వాక్యము. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలం పొందరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే జాగ్రత్తగా ఉండండి. ఎవరి యొద్ద జాగ్రత్త ఉండమంటారంటే మనుషుల దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ మనుషులు ప్రతి వ్యక్తి యొక్క క్రియలను చూస్తూ వస్తుంటారు. ఎదుటి వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు, చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. ప్రతి మనుషుల్ని వేరే మనుషులు వారి క్రియలను కనిపెడతా ఉంటారు. ఎదుటి వారి యొక్క క్రియలను కనిపెడతా ఉంటారు. అందువలన దేవుడు ఏమంటారంటే జాగ్రత్తగా ఉండండి. వేటి విషయంలో అంటే వాళ్లకు పొగిడే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడండి. మీరు చేసే క్రియలు మంచి క్రియలు అయినప్పుడు కూడా దాచుకొని చేసే మనసుతో ఉండండి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే మీ మంచి క్రియల వల్ల మిమ్మల్ని వాళ్ళు మెచ్చుకుంటారు, మిమ్మల్ని వాళ్ళు పొగుడతారు, మిమ్మల్ని వాళ్ళు దేవుడిగా అంటారు, మిమ్మల్ని వాళ్ళు రకరకాల విధాలుగా మునక చెట్టు ఎక్కిస్తారు. ఈ విధంగా మనుషులు పొగడతలకు నిన్ను ఎక్కించినప్పుడు నువ్వు చేసిన నీతి క్రియలను బట్టించి నీవు ఇక్కడనే ఫలం పొందుతావు, కానీ పరలోకమందు ఫలం పొందవు. నీకు ఇక్కడ ఫలం కావాలన్నా పరలోకమందు ఫలం కావాలంటే పరలోకమందే మనకు ఫలం కావాలి. ఎందుకంటే దేవుని చేతి నుండి మనం తీసుకోవాలి. ఇక్కడ మనుషులు నిన్ను పొగుడతారు, మనుషులు నిన్ను హెచ్చిస్తారు, మనుషులు నిన్ను ఘనపరుస్తారు, మనుషులు నిన్ను కొనియాడుతారు. కానీ అదే నీ ఫలం అయిపోతుంది. అదే నువ్వు నీతి క్రియలే, మంచి క్రియలే, దేవుని క్రియలే, కానీ నువ్వు చేసిన నీ క్రియలు బయట తెలియకుండా నువ్వు దాచిపెట్టేటువంటి జాగ్రత్త నువ్వు తీసుకున్నావంటే, మనుషులు నిన్ను పొగిడేటువంటి రీతిలో కాకుండా జాగ్రత్త తీసుకున్నట్లయితే, అట్లని చెడ్డగా తిట్టిపించుకోవాలని కాదు, కానీ ఏది చేసినా నీ మంచితనం అంతా కూడా ఇదంతా నా వల్ల కాదు, నా యేసయ్య ద్వారా నేను చేసిన అంటే మహిమంతా దేవునికి పోతుంది. ఆ మహిమంతా దేవునికి పోతుంది, ఆ ఘనత అంతా దేవునికి పోతుంది. పరలోకమందు నీకు ఫలము అధికమవుతుంది. నిన్ను నువ్వు చేసిన దాన్ని బట్టి గణపరిచినప్పుడు నాదేముంది, నేను కూడా బుడగల్లాంటి బ్రతికే, ధూళి దిమ్ము లాంటి నా బ్రతికే, ఇవంతా నాతో చేయించింది, నాకు ఆ మంచి మనసు ఇచ్చింది కూడా యేసయ్యనే అని చెప్పాల. అప్పుడు పొగిన వాళ్ళు నువ్వు ప్రతిసారి యేసయ్య అన్నావనుకో వాళ్ళే విసుగొచ్చి వెళ్ళిపోతారు. లేదంటే యేసయ్యని ప్రేమించే వాళ్ళైతే ఇంకా దేవుణ్ణి మహిమపరుస్తారు. అది నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనుషుల ఎదురుగా నీ నీతి క్రియలు కనపడకుండా జాగ్రత్త పడండి అన్నాడు. అందులో 3 విషయాల్లో మనుషులు పొగిడే అవకాశం ఉంది. అది మొదటిది ఏంటంటే నీవు చేస్తున్న ధర్మ క్రియలను బట్టి, నువ్వు ఇతరులకు సహాయం చేస్తున్నటువంటి ఆ ధర్మ క్రియలను బట్టించి, నువ్వు ఎవరికైనా ధర్మం చేస్తున్నావు అనుకో, ఆ ధర్మం వల్ల వాళ్ళు నిన్ను అంటారు, దేవుడివి అంటారు, కొనియాడతారు. అబ్బా నీకు ఎంత మంచి మనసు అన్నా, అలా అక్క ఎంత మంచి మనసు అయినప్పటికీ అది నువ్వు రహస్యంగా చేసి, ఎవరికి కనబడకుండా రహస్యంగా చేసి దేవుని మహింపరిచే విధంగా ఉండాలి. ఒకవేళ కొన్ని బయట కనపరిచినప్పటికీ కూడా అదంతా దేవుని మనసే, నాకు ప్రేరేపణిచ్చింది యేసయ్యనే, చేయించింది యేసయ్యనే, ఈ రకంగా నీకు తోడుగా సహాయంగా నన్ను పంపించింది కూడా యేసయ్యనే అని ఆ ఘనతంతా యేసయ్య వైపు తిప్పాల. అది పరలోకమందు ఫలం ఇస్తుంది. తర్వాత ప్రార్థన చేసినప్పుడు కూడా చాలామంది అబ్బా ఎంత భక్తో ఆ అక్కకి, ఎంత భక్తో ఆ అన్నకి, ఎప్పుడు
ఎప్పుడు చూసినా ప్రార్థనలో ఉంటారు, ఎప్పుడు చూసినా ప్రార్థన అంటారు. అబ్బా ఎటువంటి ప్రార్థన చేస్తారు అన్నప్పుడు కూడా ప్రార్థన దగ్గర దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి మోకాళ్ళు ఉండడానికి కూడా ఆయన కృప లేకుంటే నువ్వు దేవునితో మాట్లాడలేవు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, సంభాషించను. కాబట్టి ప్రార్థించే మనసు ఇచ్చింది కూడా యేసయ్యనే. అది కూడా రహస్యంగా నువ్వు ప్రార్థన చేసుకో. ఒకరు నిన్ను పొగిడేంతగా నువ్వు వాళ్ళ కంటపడొద్దు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మూడోది ఏంటంటే మీ ఉపవాస ప్రార్థన. నిజంగా చాలామంది దీంట్లో తప్పిపోతారు. ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు మరి అందరు కూడా ఒక స్పెషల్గా చూస్తారు. అబ్బా ఉపవాసం ఉందంట, అబ్బా ఉపవాసం ఉన్నాడంట, అమ్మో అంటారు. అయినప్పటికీ కూడా ఈ ఉపవాస ప్రార్థన కూడా రహస్యంగా నువ్వు చేసుకున్నట్లయితే దీనివల్ల ఈ రహస్యంగా ఉపవాస ప్రార్థన చేయటం వల్ల ఘనత మహిమ అంతా ప్రభావంతో దేవునికి వస్తుంది. ఆ విధంగానే దేవుని వైపే తిప్పేవారుగా మీరు ఉన్నట్లయితే దేవుడు మహిమపరచబడతాడు. మీ ఫలము కూడా పరలోకమందు అధికమవుతుంది. అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. యేసయ్య నీకు వందనాలు. విన్నవారిని దీవించండి. మనుష్యులకు కనబడవలన నీతి క్రియలు చేస్తున్నప్పటికీ కూడా పొగడబడే వరకు కూడా రాకుండా ప్రభువా మనుషుల కంటబడి పొగిడించుకునే విధంగా కాకుండా రహస్యంగా చేస్తూ నీ చేతుల మీదుగా ఫలం పొందుకునే రీతిలో వర్ధిల్ల చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమెన్.